నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో మాఘమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. అఘము అంటే పాపము. అన్ని రకాలైన అఘములను అంటే పాపాలను తొలగింపజేసే మాసం కాబట్టి దీన్ని మాఘమాసము అనే పేరుతో పిలుస్తారు. మాఘమాసం శ్రీమన్నారాయణమూర్తికి ప్రియమైన మాసం. ఈ మాసంలో గొడుగు కానీ, పాదరక్షలు కానీ, దుప్పట్లు కానీ, నువ్వులు కానీ దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు తిలలు అంటే నువ్వులు దానమిస్తే 1,000,000 రెట్లు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ తిల చతుర్థినే కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ రోజు పరమశివుణ్ణి మల్లెపూలతో పూజించినట్లయితే శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం, సరస్వతీదేవిని పూజించటం, సరస్వతి ఆలయ దర్శనం చేయటం, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విద్యారంగంలో విద్యార్థులు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు అష్టదిక్పాలకులలో వరుణుణ్ణి స్మరించుకోవటం, వరుణ గాయత్రి మంత్రాన్ని పఠించుకోవటం, విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, వరుణుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘ శుక్ల సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవాలి. ఆ రోజు జిల్లేడాకులు శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించటం, ఆ తర్వాత ఆవు పాలతో పొంగలి తయారు చేసి ఆ పొంగల్ని సూర్యనారాయణమూర్తికి చిక్కుడాకులో నైవేద్యంగా సమర్పించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు దోషాల నుంచి బయటపడవచ్చు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమి అంటారు. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు. ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. మాఘ శుక్ల ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. భీష్మ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసిన, విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, శ్రవణం చేసిన, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు కలిగితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. మహామాఘి రోజు తిల దానం చేసిన, తిల భక్షణం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహదోషాలని తొలగింపజేసుకోవచ్చు. మాఘ పౌర్ణమి మహామాఘి రోజు సతీదేవి ఆవిర్భవించిన రోజని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆ రోజు పార్వతీదేవిని పూజించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విజయ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. మౌని అమావాస్య రోజు నల్ల నువ్వులు బెల్లంతో కలిపి చేసినటువంటి పదార్థాలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా, నువ్వుల నూనె దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మౌని అమావాస్య సందర్భంగా నదీ స్నానం చేసిన, స్తోత్ర పారాయణలు చేసిన జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో స్నానం ఏ విధంగా చేయాలో, మాఘ స్నాన ఫలితం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పురాణాలు ఎంత బాగా చెప్తున్నాయి. పంచతన్మాత్రలు బాణాలు, మనస్సు ధనస్సు, ఇవి ఆవిడ చేతిలో పట్టుకుంది, అవి ఇచ్చింది, అందులోంచి తీసి వెళ్ళింది. అమ్మవారు ఇచ్చారు కదా, ఇంకా విజృంభించాడు. పైగా ఇంకోటి బెనిఫిట్ కనబడకుండా వెళ్ళాడు, వేశాడు. వెయ్యగానే ఆయన అప్పుడు వివాహమే పార్వతి ప్రేమగా చూసేట.
చూడగానే ఇది ఆ కామాక్షి లలితా మహాత్రిపుర సుందరి ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అక్కడున్న శక్తి రూపాలన్నీ లాగేసుకుని కళ్ళల్లో పెట్టేసుకుంది ఆవిడ. అంటే శ్రీశైల మల్లికార్జునుడికి భ్రమరాంబాదేవి కనబడలే, కాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబ కనబడలేదు, విశ్వనాథుడు విశాలాక్షి కనబడలేదు, ప్రతి క్షేత్రంలో రామేశ్వరుడికి పర్వతవర్ధిని కనబడలేదు. ఏమిటి కనబడలేదని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు మురిసిపోతున్నాడు మన్మధుడు, జయించానని. ఆవిడ కోసం వెళ్తున్నాడు వెతుక్కుంటూ. అలా వెళ్ళేటప్పటికల్లా కాంచీపురం వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి కామాక్షి ఉంది అక్కడ. ఆవిడ లాగేసుకుంది వీళ్ళందరినీ తన కళ్ళల్లోకి లాగేసుకుంటుంది, సర్వ శక్తుల్ని లాగేసుకుంది, అంత గొప్ప కళ్ళు అవి. అప్పుడు ఈయన వచ్చేటప్పటికల్లా ఆ కళ్ళల్లోంచి మన్మధులు బోల్డ్ అంతమంది వచ్చారండి ఇక్కడ. అనంగ జనకాపంగ వీక్షణ ఏ నమో నమః. వాళ్ళు మరింత విజృంభించి బాణాలు వేస్తున్నారు. ఇంకా శివుడు ఆ బాణాల దెబ్బకి ఎలా అయిపోయిందంటే ఆయన వేసిన బాణానికి బూడిద కాస్త చందనం అయిపోయింది, చర్మాంబరం పట్టువలు అయిపోయింది, చేతులు పడిన త్రిశూలం అరమ్యమైనటువంటి చెరకువిలుగా మారిపోయింది. ఈయన అందగాడిగా మారిపోయాడు మొత్తం. ఆ వికృత వేషం అంతా పోయి అందగాడికి అయిపోయాడు. చూసే అలా చేశాను నిన్ను అన్నాడు. నేను తగలబెట్టి యోగిలా కూర్చున్నావు అనుకున్నావు, ఇప్పుడు నేనేం చేశాను, అమ్మవారి కోసం పరిగెత్తుకొట్టి వచ్చేటట్టు చేశానండి. కనుక ఎంత గెలుపు సాధించాడు. ఎంత గెలుపు దేంతో సాధించాడండి? ఒక చెరకు విల్లుతో, 5 పువ్వుల బాణాలతో, పైగా ఒద్దికగా నిలబడిన తుమ్మెదల నారితో. మన తాడైనా ఏకాండి కాదు, తుమ్మెదల నారి. ఒక 9 చూస్తే ఒక 9 అటు వెళ్ళిపోతే ప్రమాదం. ఆ తుమ్మెదల నారి అంటే ఏవి సహకరించేవి కావు, కానీ సక్సెస్ అయిపోయాడు మహానుభావుడు ఇక్కడ. అంటే దేనికి పనికిరానివి పట్టుకుని ఎంత గొప్ప ఘనకార్యం సాధించాడు. వాడితోనే లోకానంతటిని నడుపుతున్నాడు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప పని చేశాడు. అయితే మీరు వెంటనే ప్రశ్నించవచ్చు, ఒకవేళ ఏకాగ్రంగా వింటే, అయ్యా 5 పువ్వుల బాణాలు అన్నారు, మనస్సు చెరకు వెళ్ళన్నారు, 9 ఏమిటండి అన్నాడు. 9 సాధారణంగా పువ్వుల్లో మకరందం లాగే శక్తి ఉంది. అలాగే 9 అంటే నాడీ గ్రంథులు. ఇవి తెలుసుకోండి. ఈ నాడీ గ్రంథులు వీటితో కనెక్ట్ అయి పొందుతాయి, అది రహస్యం. ఈ నాడీ మండలం ప్రాణశక్తితో మనస్సు పనిచేసి 5 విషయాలను పట్టుకుంటూ నచ్చితే అనురాగం, నచ్చకపోతే ద్వేషం, 5 విషయాలతో ఇదే ప్రపంచం మొత్తం. మన్మధుడి పని అంటే ఇదే పని. ఎంత పని చేస్తుందా జగన్మాత వాడి చేత. ఎలా చేయగలిగాడమ్మా? పనికి మాలిన వస్తువులతో, హల్కా వస్తువులతో ఎంత పని చేస్తున్నాడంటే నీ కృపా కటాక్ష వీక్షణ మహిమ అంత గొప్ప తల్లి అంటున్నారు ఇక్కడ. అంటే అమ్మ అనుగ్రహంతో చూస్తే అసమర్థుడు కూడా సమర్థుడైపోతాడు, అది చెప్పడం దీని యొక్క భావం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఒక్క మన్మధుడు సర్వజగత్తుని జయిస్తున్నాడు. బడా రాక్షసులు దేవతల్ని గడగడలాడించిన వాళ్ళు కూడా వారి దగ్గర లొంగిపోయారంటే, రాక్షసుల దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఎనపాయుధాలు అగ్నాయుధాలు చాలా ఉన్నాయి. ఈయన దగ్గర చూస్తే ఏమిటున్నాయమ్మా? ధను పౌష్పం, పుష్ప సంబంధమైన ధనుస్సు అంటే పుష్ప బాణాలతో కూడా చెరకు విల్లు. దీన్నే నన్నిచోరు అంటాడు. కొని బాలురైనను తిని పిప్పియుమిసెడి చెరకు విల్లని నమ్మి చెతబట్టి. చిన్నపిల్ల కూడా తిని పారేసి పిప్పి పారేసేటువంటి చెరకుని పెద్ద విల్లని నమ్ముకున్నట్టు ఆయన ఇక్కడ. అంతేకాదు, మెలతెల తల వెంట్రుకలు పొంది కందెడు పువ్వులు అమ్ములని తలంచి. తల అంటితే చాలు కందిపోయే పువ్వుని పెద్ద బాణాలు. ధను పౌష్పం, తిన్నగా నిలబడినటువంటి తుమ్మెదలు వింటి నారి. మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా, 5 పువ్వులు బాణాలు. అరవిందమశోకంచ చూతుంచ నవమల్లిక నీలోత్పలంచ. అంతే, 5 పువ్వుల బాణాలు. అవన్నీ కందిపోయేవే, ఉదయం వికసిస్తే సాయంత్రానికి వాడిపోయేవే. ఏమున్నాయి అలాంటివి? ఏవి గట్టివి లేవు. చూడండి, అన్నీ హల్కాలే. పోనీ ఫ్రెండ్ పెద్దవాడు ఉన్నా అంటే వసంత సామంతో, 2 నెలలు అల్పాయుష్కుడు వాడు. మొత్తం సంవత్సరంలో 2 నెలలే వసంత ఋతువు. ఆ వసంత ఋతువు ఆయన ఫ్రెండు, అల్పాయుష్కుడు వాడు. పోనీ సైన్యంగా పనికొచ్చే అధ్యక్షుడు వాడు ఉన్నాడా అంటే మలయ మరుదాయోధనరత. మలయవాయువు, మలయపవనం. మలయపవనం ఎలాంటిదంటే వీస్తే నెమ్మదిగా చిగురు ఆ మాత్రం కదులుతుందిట. పెద్దగాలి ఇంకా అది కొమ్మలు ఆకు కూడా కదల్చలేదు, చిగురుని నెమ్మదిగా కదిల్చగలిగే మన్మధుడు అని ఫ్రెండు. నిజానికి మనకి పెద్దలు లేదా ఋషులు ఎలా భావించారు చూడండి మన్మధుడిని. మన్మధుడి భార్య రతీదేవిట. ఎంత మాట! నిజంగా ఆ దేవతలు ఉన్నట్లయితే నమస్కారం చేసుకుందాం.
ఒకవేళ దేవతలు లేరనేది కల్పన అయితే, కల్పన ఎంత అద్భుతమో ఆలోచించండి. ఇంత అద్భుతమైన కల్పన. మన్మధుడు అంటే కోరిక. కోరిక ఊరికనే తీరదు, మక్కువ ఉంటేనే తీరుతుంది. మక్కువ పేరు రతీదేవి, అందుకే రతీదేవి భార్య. అంత బాగా చెప్పాడు చూడండి. కాముడికి భార్య ఎవరు? రతీదేవి. పైగా కోరిక మూడ్ కావాలి దేనికైనా. అందుకని మంచి మండుటెండ్లో కూర్చోబెట్టి కచేరీ పాడతాను విన్ను అంటే ఎవడొచ్చిన వినడు. దానికి తగ్గ అంబియన్స్ ఉండాలి. అందుకే కోరిక తగ్గ మూడు ఏమిటంటే చుట్టూ పువ్వులు వికసించి పరిమళాలు వస్తూ ప్రశాంతంగా ఉండాలి. అంత వేడి ఉండకూడదు, అంత చల్ల ఉండకూడదు. అది వసంతం. పెద్ద పెద్ద గాలులు వీస్తూ ఉంటే ఎవడు కూర్చుని ఆనందిస్తాడు. అందుకే మలయ భవనం. ఇవన్నీ అంత అద్భుతమైన కోరికకి కావలసినటువంటి ఇవన్నీ ఆలంబనములు. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. పోనీ ఇవన్నీ గొప్పవా? ఒక్కొక్కడు చెప్తున్నాడు. మొదటిది చెరకవిల్లు, ధనుసు ఎంత తేలికో చెప్పాడు. పువ్వుల బాణాలు చెప్పేశాడు. వింటినారేంటో చెప్పాడు. ఫ్రెండ్ ఎలాంటి వాడు? 2 నెలలు అల్పాయుష్కుడు. పోనీ హెల్ప్ చేసేవాడెవడు? పెద్ద మలయ మరుదాయోధనర అధ్యక్షుడు, సేనాధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఆ గాలిగాడు. చిన్న పవనం. వీళ్ళని పట్టుకుని ఒక్కడు తథాప్యేక. ఇంత హల్కా పరికరాలతో ఒక్కడు బయలుదేరి ముల్లోకాల్ని జయించుతున్నాడంటే అంత అసమర్థుడికి, అసమర్థపు ఆయుధాలకి కేవలం నీ కటాక్షం నుంచి వచ్చినటువంటి బలం వల్ల ఇంత పని చేయగలుగుతున్నాడు తల్లి అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో అసమర్థుల్ని సమర్థుల్ని చేయగలిగే శక్తి అమ్మవారిది అని చెప్తూ, అదేవిధంగా కాది విద్య అని శ్రీ విద్య యొక్క మహిమని ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి మాఘమాస ప్రారంభమవుతోంది. ప్రతినిత్యం కూడాను ప్రాతకాలంలో సంకల్పం చెప్పుకొని పవిత్రవంతమైనటువంటి స్నానాదులు చేయాలి. ప్రతిదినం కూడాను ప్రార్థన చేస్తూ స్నానం ఆచరించి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ మాసంలో స్నానం విశేష పుణ్య ఫలప్రదం. దానము, అర్ఘ్యము అనంత ఫలప్రదంగా శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఈ యొక్క మాఘమాసంలో రవి ఆరాధన అంటే సూర్య ఆరాధన తప్పనిసరిగా ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడాను సూర్య నారాయణమూర్తికి సంబంధించినటువంటి అరుణ పారాయణం పఠించడం, అరుణ పారాయణతో అభిషేకాదులు నిర్వహించడం సహస్ర విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శివకేశవుల ఆరాధన కూడాను చాలా చక్కటి శుభఫలాలు మనకు ప్రసాదిస్తుంది ఈ యొక్క మాఘమాసం. ఈ మాసంలో గృహ నిర్మాణాలని చేయటం అనేటువంటిది చాలా భాగ్యంగా మత్స్యపురాణం చెప్పింది. నూతన గృహ నిర్మాణాలు మాఘమాసంలో ప్రారంభిస్తే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడాను చవి చూస్తారు. అందుచేత మాఘ స్నానాలు చేయటం, శివ విష్ణు ఆరాధన చేయటం, ప్రతినిత్యం సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అంటూ మాఘస్నానాన్ని ఆచరించి పునీతులమై ఈ మానవ జన్మను సార్థకత చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం
నిత్యం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:06. తిథి పాడ్యమి సాయంకాలం 4:08 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 7:14 వరకు. తరువాత ధనిష్ట తెల్లవారుజామున 5:50 వరకు. వర్జం మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు. మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:51 వరకు. అమృతకాలం రాత్రి 8:02 నుంచి 9:33 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషాలు. మాఘమాస ప్రారంభం. మాఘం అంటేనే పాపం లేనిది అని అర్థం. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం వల్ల పాపములన్నీ పోతాయి. దానం చేయడం వలన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. గురువారం కాబట్టి దత్తాత్రేయ ఆరాధన, అనఘాదేవి ఆరాధన చేయడం ద్వారా సంపదలు సిద్ధిస్తాయి. సంపదలను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత ఏర్పడుతుంది. సంపదను రక్షించుకునే ప్రజ్ఞ ఏర్పడుతుంది. భౌతిక సంఘటనలు, లోకంలో ఏ సంఘటన చూసినా దాని నుంచి మనం జ్ఞానాన్ని అందించుకునే ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మరో విశేషం యతిపాత. సాయంకాలం 6:30 దాకా ఉంది. ఈ సందర్భంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత యతిపాత సమయంలో గురువింద గింజంత ఎత్తు బంగారాన్ని మనం దానం చేసినట్లయితే హిమాలయం అంతా బంగారాన్ని దానం చేసినంత సత్ఫలితం వస్తుంది. అక్షయమైన ఫలితం వస్తుంది. మిగిలిన గ్రహణాదుల్లో దానం చేస్తే ఎన్ని రెట్లు ఫలితమో వాటన్నిటికంటే అత్యధికంగా అక్షయమైన ఫలితాన్ని ఇచ్చేది యతిపాత. ఇది ప్రతి నెల వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. గుంజామాత్రమిదం స్వల్పం హేమ విప్రకరేర్పితం హిమాచలమితం భూత్వా ప్రియతాం మే జనార్దన అనే మంత్రంతో దానం చేయాలి. నేటి ఆణిముత్యాలు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. అలసులు మందబుద్ధియుతులు. మందబుద్ధితో కూడుకున్న వారై అంటే చురుకైనటువంటి బుద్ధి చేత శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి అనుష్ఠానం చేయగలిగినటువంటి శక్తి ఉండదు. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆయుర్దాయమా అల్పంగా ఉంటుంది. పరమేశ్వరుడు కలియుగంలో 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని అనుగ్రహించినప్పటికీ కూడా 100 సంవత్సరములు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి బహుకొద్ది మందికే ఉంటుంది. ఉగ్రరోగ సంకలితులు. భయంకరమైనటువంటి రోగాలు ఎప్పుడూ కొత్త కొత్తవి ప్రబలుతూనే ఉంటాయి. ఎంతమంది వైద్యులు వస్తారో, ఎన్ని ఔషధములు కనిపెట్టబడతాయో అన్నిటికీ మించి మళ్ళీ కొత్త కొత్త రోగాలు ప్రబలి మనుష్యుల్ని పడగొడుతూ ఉంటాయి. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు. అటువంటి ఉగ్రమైనటువంటి రోగములు ప్రబలేటటువంటి అవకాశం ఉన్నటువంటి కలియుగంలో అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యంతో ఉండి శరీరమునందు కలిగినటువంటి ఆరోగ్యము కేవలముగా భోగానుభవమునకు మాత్రమే పనికి రావడం కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని భగవంతుని యొక్క ఆరాధనా క్రమమునందు వినియోగించి దాని చేత సార్థక్యమును పొంది శాస్త్రీయమైనటువంటి కర్మాచరణము చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది
ఆ అనుగ్రహము వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి తుట్టతుదన చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి ప్రధానమైనటువంటి హేతువేది, దేని చేత అటువంటిది సంభవమవుతుంది అంటే కేవలము శరీరమునందు ఆరోగ్యమున్నటువంటి కారణము చేతనే. అటువంటి ఆరోగ్యమును ఇవ్వగలిగిన వాడెవరు అన్నారు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది. సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. సనాతన ధర్మంలో వేరొక మార్గం లేదు. అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం. హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు. రెండవ మార్గం నివేదన, నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు. దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములు ఉన్నాయి. అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది. అందులో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాను అనుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి. అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మ అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రిషు లోకేషు సర్వత్ర త్రిషు లోకేషు సర్వత్ర పూజనీయ స్తడాగవాన్ పూజనీయ స్తడాగవాన్. తటాకాలను త్రవ్వించినవాడు మూడు లోకాలను అన్ని చోట్ల పూజలు అందుకుంటాడు. ఒక చక్కని ప్రదేశంలో తటాకాన్ని నిర్మించటం వల్ల
ధర్మార్థ కామాల ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారు. తటాకం ఉన్న ప్రదేశం సకల ప్రాణులకు ఆశ్రయంగా ఉంటుంది. 4 విధాలైన ప్రాణులకు తటాకమే ఆధారం. తటాకాలన్నీ గొప్ప సంపదలను అందిస్తున్నాయి. దేవతలు, మనుష్యులు, గంధర్వులు, పితరులు, నాగులు, రాక్షసులు, సమస్త తావర ప్రాణులు జలాశయాన్ని ఆశ్రయించి ఉంటారు. తటాక నిర్మాణం వల్ల లభించే లాభాలను, దానివల్ల పొందే ఫలితాలను ఋషులు చెప్పారు. వాటిని విను. ఎవడు నిర్మించిన తటాకంలో వర్షాకాలంలో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు అగ్నిహోత్ర ఫలితాన్ని పొందుతాడు. ఎవడు నిర్మించిన తటాకంలో శరత్కాలంలో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు మరణానంతరం 1000 గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడు తటాకంలో హేమంత ఋతువులో నీళ్లుంటాయో వాడు విరివిగా బంగారాన్ని దక్షిణగా ఇచ్చి యాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడి తటాకంలో శిశిర ఋతువుల్లో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు అగ్నిష్టోమ యాగాన్ని చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడి తటాకం వసంత ఋతువుల్లో నీటితో నిండి దాహం కలిగిన వారికి ఆశ్రయమే ఉంటుందో వాడు అతిరాత్ర యాగ ఫలాన్ని అనుభవిస్తాడు. ఎవడి తటాకంలో వేసవి కాలంలో నీరు నిలిచి ఉంటుందో వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. సకులం తారయేత్ సర్వం, సకులం తారయేత్ సర్వం, యస్య ఖాతే జలాశయే, యస్య ఖాతే జలాశయే గావః పిబంతి సలిలం, గావః పిబంతి సలిలం, సాధవశ్చ నరాః సదా, సాధవశ్చ నరాః సదా. ఎవడు చక్కని ప్రదేశంలో త్రవ్వించిన జలాశయంలో ఎప్పుడు గోవులు సత్పురుషులు నీటిని త్రాగుతుంటారో వాడు వంశాన్ని అంతటిని ఉద్ధరిస్తాడు. ఎవడి తటాకంలో దప్పిక గొన్న ఆవులు, మృగాలు, పక్షులు, మనుష్యులు నీటిని త్రాగుతారో వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. ఎవడు త్రవించిన తటాకంలో ప్రజలు స్నానం చేసి విశ్రమిస్తారో ఆ పుణ్యఫలం అతడికి మరణానంతరం అనంత సుఖాలను కల్పిస్తుంది. నాయన, నీరు దుర్లభమైనది, విశేషించి పరలోకంలో మరీ దుర్లభం. కనుక జలదానం చేసిన వాడికి శాశ్వతానందం లభిస్తుంది. నువ్వులు దానం చేసినా, జలదానం చేసినా, దీపదానం చేసినా, ధర్మాన్ని రక్షించడానికే జాగరూకతతో ఉన్న దాయాదులతో కలిసి సుఖంగా జీవించే అదృష్టం దక్కుతుంది. మరణానంతరం మరీ దుర్లభమైన మంచి ఫలితం లభిస్తుంది. సర్వదానైర్గురుతరం, సర్వదానైర్గురుతరం, సర్వదానై విశిష్యతే, సర్వదానై విశిష్యతే, పానీయం నరశార్దూల, పానీయం నరశార్దూల, తస్మాత్ దాతవ్యమేవ హి, తస్మాత్ దాతవ్యమేవ హి. ఓ రాజా, జలదానం అన్ని దానాల కన్నా గొప్పది, అన్ని దానాల కన్నా విశిష్టమైనది. అందువల్ల జలదానం తప్పకుండా చేయాలి. ఇంతవరకు నీకు చెరువులను త్రవించటం వల్ల కలిగే ఉత్తమ ఫలాన్ని చెప్పాను. ఇక చెట్లు నాటడం వల్ల లభించే ఫలాన్ని చెబుతాను, విను. వృక్షజాతులు 6 రకాలుగా ఉంటాయి. చెట్లు, పొదలు, తలలు, తీగలు, నేలపై ప్రాకేవి అంటే తీగలు, నేలపై అంటే లతలు, లతలు, తీగలు, నేలపై ప్రాకేవి, త్వక్సారాలు అందులో వెదురు వంటివి మొదలైనవి తృణజాతులు. వాటిని కనుక నాటితే భూలోకంలో కీర్తి లభిస్తుంది, మరణానంతరం శుభఫలం లభిస్తుంది. లభతే నామ లోకే చ, లభతే నామ లోకే చ, పితృభిశ్చ మహీయతే, పితృభిశ్చ మహీయతే, దేవలోకే గతస్యాపి, దేవలోకే గతస్యాపి, నామ తస్య ననశ్యతి, నామ తస్య ననశ్యతి. చెట్లు నాటినవాడు
ఈ లోకంలో మంచి పేరు పొందుతాడు, పరలోకంలో పితృదేవతల నుంచి గొప్ప గౌరవాన్ని పొందుతాడు. అంటే అల్లుకొని వెళ్ళేటువంటి చెట్లు ఉన్నాయి కదా, అవి నాటేవాడికి గురుకృప దొరుకుతుంది. ఇవన్నీ కూడా అతడు దేవలోకానికి వెళ్ళినా కూడా అతడి పేరు నశించదు. అల్లుకొని వెళ్ళి పూలు పూస్తాయే అంటే మల్లెపూలు, ఆ మల్లె చెట్టుని వేసిన వాళ్ళు, మల్లె తీగని వేసిన వాళ్ళకి స్వర్గలోకమని చెప్పారు. అక్కడ రాధామణి దీప్తలో చాలా అద్భుతమైనటువంటి ప్రకల్పం అది. చెట్లు నాటిన వాడు చనిపోయిన పూర్వీకులను, పుట్టబోయే వారిని, పితృవంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. అందుకని దినానికి ఒక చెట్టు నాటాలా అని చెప్పారు. కనుక తప్పకుండా చెట్లు నాటాలి, ఒక్కరోజుకొకటి. చెట్లు అంటే ఒకరోజుకు ఒకటే అని కాదు, ఒకరోజుకు 100 నాటచ్చు, కనిష్టం ఒకటైనా నాటాలా అని చెప్పారు. లేక నిద్రపోకూడదు అని చెప్పారు. చెట్లు తమను నాటిన వారికి పుత్రుల వంటివి, ఇందులో సందేహం లేదు. అందువల్ల చెట్లు నాటిన వాడు పరలోకానికి వెళ్ళినప్పుడు స్వర్గాన్ని, అక్షయలోకాలను పొందుతాడు. సంతానం లేనివారు ఇది గమనించాలి. చెట్లు నాటితే వారిపై భగవంతుడు అనుగ్రహం ప్రసరిస్తుంది. చెట్లు తమ పూలతో దేవతలను పూజిస్తాయి, తమ పళ్లతో పితృదేవతలను పూజిస్తాయి, నీడతో అతిథులను పూజిస్తాయి. లోకానికి పరలోకానికి కూడా ఆశ్రయమైన అలాంటి చెట్లను కిన్నరులు, నాగులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, మానవులు, ఋషిగణాలు ఆశ్రయించుంటారు. చెట్లు పుష్పించి ఫలించి మానవులను సంతోషపెడతాయి. వృక్షదం పుత్రవత్ వృక్షాక, వృక్షదం పుత్రవత్ వృక్షాక, తారయంతి పరత్రతు, తారయంతి పరత్రతు. చెట్లు నాటిన వాడిని చెట్లు పుత్రుల్లాగా పరలోకంలో తెరింపజేస్తాయి. సంతానం లేనివారు తరించటానికి ఇదొక మంచి ఉపాయం. కనుక వారికి భయం లేదు. చెట్లు నాటండి, వాటిని పుత్రుల్లాగా పోషించుకోండి. మేలు కోరుకునేవాడు ఎప్పుడు తాను త్రవ్వించిన తటాకం ఒడ్డున చెట్లను నాటాలి, వాటిని రక్షించాలి. పుత్రాస్తే ధర్మతక స్మృతాక. ధర్మదృష్టిలో చెట్లు పుత్రులతో సమానం. చెరువులను త్రవ్వించినవాడు, చెట్లు నాటినవాడు, యాగాలు చేసినవాడు, సత్యవ్రతాన్ని పాటించినవాడు స్వర్గలోకంలో మంచి గౌరవాన్ని పొందుతారు. కనుక చెరువులు త్రవ్వించాలి, చెట్లు నాటాలి, వివిధ యాగాలను చేయాలి, ఎప్పుడూ సత్యాన్నే పలకాలి అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ కురుపుంగవ, యజ్ఞవేదికకు బయట చెయ్యవలసిన దానాలను ఎన్నో చెప్పావు. ఇప్పుడు నీ అభిప్రాయంలో వాటిలో ఏది గొప్ప దానమో చెప్పు. తాత, ఏ దానం చేస్తే ఆ పుణ్యఫలం దాతను తరింపజేస్తుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. అభయం సర్వభూతేభ్యక, అభయం సర్వభూతేభ్యక, వ్యసనే చాప్యనుగ్రహ, వ్యసనే చాప్యనుగ్రహ, యచ్చాభిలషితం దద్యాత్, యచ్చాభిలషితం దద్యాత్, తృషితాయాభియాచతే, తృషితాయాభియాచతే. సకల ప్రాణులకు అభయదానం ఇవ్వటం, కష్టాలలో ఉన్న వానిపై అనుగ్రహం చూపించటం, యాచకుడికి ఇష్టమైన వస్తువును దానం చేయటం, దప్పిక ఉన్నవాడికి నీటిని ఇవ్వటం ఉత్తమ దానం అవుతుంది. అలా ఉత్తమ దానం ఇచ్చిన తర్వాత దానిపై దృష్టి లేకపోతే అది శ్రేష్ఠ దానం అవుతుంది. అటువంటి దానఫలం దాతను అనుసరిస్తుంది. సువర్ణ దానము, గోదానము, భూదానము అవి ఎంతో పవిత్రమైనవి. ఇవి గొప్ప పాపాన్ని కూడా పోగొడతాయి. ఓ ధర్మరాజా, నువ్వు సజ్జనులకు నిత్యమైన ఈ దానాలు నువ్వు. ఈ దానాలు మానవుణ్ణి పాపం నుండి
విముక్తుడిని చేస్తాయి. ఇందులో సందేహం లేదు. లోకంలోని అత్యంత ప్రియమైన వస్తువులను, ఇంటిలో ఉపయోగించే ఇష్టపడే వస్తువులను గుణవంతులకు ఇవ్వాలి. చేసిన దానం అక్షయ ఫలితాన్ని ఇవ్వాలి అనుకునేవాడు అలాంటి దానాలు తప్పకుండా చేయాలి. ప్రియాణి లభతే నిత్యం, ప్రియాణి లభతే నిత్యం, ప్రియదః ప్రియకృత్ తథా, ప్రియదః ప్రియకృత్ తథా, ప్రియో భవతి భూతానాం, ప్రియో భవతి భూతానాం, ఇహ చైవ పరత్ర చ, ఇహ చైవ పరత్ర చ, ఇహ చైవ పరత్ర చ. ప్రియమైనది ఇచ్చి ప్రియమైన పని చేసేవాడు ఎప్పుడూ ప్రియాలనే పొందుతాడు. ప్రాణులకు ఇహపర లోకాలలో ప్రియమైన వాడు అవుతాడు. ధర్మరాజా, ఏమీ లేనివాడు అనాసక్తిగా యాచించినప్పుడు అహంకారం వల్ల యథాశక్తిగా దానం చెయ్యనివాడు క్రూరుడై, శత్రువైనా సరే కష్టాలలో పడి దీనుడై శరణు కోరి వచ్చిన వాడిని అనుగ్రహించాలి. అలాంటివాడు పురుషశ్రేష్ఠుడు. పండితుడై కూడా బ్రతుకు తెరువును కోల్పోయి కృషించి దుఃఖిస్తూ ఉన్నవాడి ఆకలి తీరిస్తే అలాంటి వాడితో సమానమైన పుణ్యపురుషుడు మరొకడు లేడు. భార్య పుత్రులను పోషిస్తూ తాను కృషించిపోతూ కూడా యాచించకుండా మంచి పనులే చేస్తూ తనను తాను నియంత్రించుకున్న వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. కురునందన, సేవకులకు అవసరమైన పదార్థాలను, అన్ని కోరికలను తీర్చి ఇళ్లను నిర్మించి నిత్యము గౌరవించాలి. ఓ ధర్మరాజా, నువ్వు చేసిన దానం శ్రద్ధతో పవిత్రమైనదిగాను కర్తవ్య భావనంతో ఉంటే దానిని పుణ్యకర్మను ఆచరించే ధర్మాత్మలు స్వీకరిస్తారు. కొందరు విద్వాంసులు నియమాలను పాటిస్తూ ఉంటారు. ధనాన్ని ఆశ్రయించక జీవిస్తూ ఉంటారు. తమ విద్యను, తమ తపస్సును నిగూఢంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కఠినమైన వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి వారు పవిత్రులు, జితేంద్రియులు, తమ భార్యలతో కలిసి సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం చేసిన సత్కర్మ లోకానికే మేలు చేసినట్లు అవుతుంది. ఎప్పుడూ కోపించకుండా, గడ్డిపరక కోసం కూడా ఆశపడకుండా ప్రియంగా మాట్లాడే విప్రులే మనకు బాగా పూజించదగినవారు. అలాంటి వారు దాతలపై గొప్పగా ఆదరాన్ని చూపించరు, సంపాదన కోసం ప్రయత్నం చేయరు. అందుచేత అటువంటి వారిని పుత్రుల్లాగా కాపాడాలి, వారికి నమస్కరించాలి కూడా. అలాంటి వారిని ఆదరించాలి, సత్కరించాలి. వారి వల్ల భయం కలగదు. ఋత్వికులు, పురోహితులు, ఆచార్యులు సహజంగా మృదు స్వభావం కలిగి ఉంటారు. వేద విద్య నేర్చుకొని ఉంటారు. అటువంటి బ్రహ్మ తేజస్సు దగ్గరకు క్షాత్ర తేజస్సు చేరగానే శాంతిస్తుంది. నేను ధనవంతుణ్ణి, బలవంతుణ్ణి, రాజును అని భావిస్తూ పండితులకు అన్నవస్త్రాలను ఇవ్వకుండా నువ్వు అనుభవించకు. శోభించటానికి కోసమైనప్పటికి కూడా, బలాని కోసమైనా సరే నీ దగ్గర ఉన్న ధనంతో నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. ధర్మ ప్రకారంగా వారిని పూజించాలి, వారికి నమస్కారం చేయాలి. వారు తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించేలాగా వీలు కలిగించాలి. అంటే విప్రులు పుత్రులాగా యథాసుఖంగా, యథో ఉత్సాహంగా నీ దగ్గర ఆనందంగా జీవించాలి. ఎందుకంటే వారు అల్ప సంతోషులు. చిన్న ఉపకారంతోనే పెద్దగా సంతోషిస్తారు, మేలు కోరుకుంటూ ఉంటారు. అయితే వారు ప్రసాదించే అనుగ్రహం మాత్రం అక్షయంగా ఉంటుంది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, తాత, సదాచారం, విద్య, వంశం అనే ఈ మూడింటిలోనూ సమానమైన స్థాయిలో ఉన్న ఇద్దరు విప్రులలో ఎవరికి దానం ఇవ్వాలి? ఎవరికిస్తే మేలు కలుగుతుంది? ధనాన్ని అడగని వాడికి ఇవ్వాలా, అడిగిన వాడికి ఇవ్వాలా? చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, భలే మంచి ప్రశ్న వేశావు. శ్రేయో వై యాచతః పార్థ, శ్రేయో వై యాచతః పార్థ, దానమాహూరయాచతే, దానమాహూరయాచతే.
అర్హత్తమో వై ధృతిమాన్, అర్హత్తమో వై ధృతిమాన్, కృపణాదృతాత్మనః, కృపణాదృతాత్మనః. ధనాన్ని అడిగిన వాడికి ఇవ్వటం కన్నా అడగని వాడికి ఇవ్వటమే మంచిది. అదే ఉత్తమ దానం, అదే మేలు చేస్తుంది. ధైర్యం లేని దీనుడి కన్నా ధైర్యం కలవాడే పూజకు యోగ్యుడు. ఇతరులను రక్షించడం కోసం ధైర్యాన్ని ప్రదర్శించే క్షత్రియుడి కన్నా యాచనకు దిగకుండా, చేయి చాచకుండా ధైర్యంగా ఉండే విప్రులే శ్రేష్ఠులు. అలాంటి బుద్ధి, పాండిత్యము, తృప్తి గల విప్రుడే దేవతలను సంతోషపెట్టగలడు, లోకాన్ని కూడా సంతోషపెడతాడు. యాచించటం వల్లనే దరిద్రుడు తిరస్కరించబడతాడు. యాచకులు దొంగలలాగా ఎప్పుడు ప్రజలను కలతపడేలాగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాత ఎంత గొప్పవాడో చెబుతున్నాను విను. మ్రియతే యాచమానో వై, మ్రియతే యాచమానో వై, న జాతు మ్రియతే దదత్, న జాతు మ్రియతే దదత్, దదత్ సంజీవయత్యేనం, దదత్ సంజీవయత్యేనం, ఆత్మానం చ యుధిష్ఠిర, ఆత్మానం చ యుధిష్ఠిర. ఓ ధర్మరాజా, యాచకుడు మరణిస్తాడు, కానీ దాత ఎప్పుడూ మరణించడు. దాత యాచకుడిని బ్రతికిస్తాడు, తనను బ్రతికించుకుంటాడు. ఆంధ్రు సంశం పరో ధర్మగ, ఆంధ్రు సంశం పరో ధర్మగ, యాచతే యత్ ప్రదీయతే, అయాచాతస్సీదమానాం, అయాచాతస్సీదమానాం, సర్వోపాయైర్ నిమంత్రయేత్. యాచకునకు దానం చేయటం అంటే అది దయ అనే శ్రేష్ఠ ధర్మం అయి ఉంది. దాన్ని అందరూ కలిగి ఉండాలి. బాధలు పడుతూ కూడా యాచించకుండా ఉన్నవారు గొప్పవారు. ఆ గొప్పవారిని ఏదో ఒక ఉపాయంతో రప్పించి దానం చేయాలి. అటువంటి వారు నీ రాజ్యంలో ఉంటే వారిని గూర్చి ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని సత్కరించాలి, ఆదరించాలి. ఓ ధర్మరాజా, అలాంటి వారు తపస్సుతో ప్రజ్వలించిపోతూ ఉంటారు. వారిని కనుక పూజించకపోతే గొప్ప ప్రమాదం కలుగుతుంది. వారు తలుచుకుంటే భూమిని మొత్తం దహించే శక్తి ఉంది కనుక అలాంటి వారిని పూజించాలి. పరంతప, జ్ఞానం, విజ్ఞానం, తపస్సు, యోగాలతో కూడిన విప్రులు పూజనీయులు. అలాంటి వారిని నువ్వు ఎప్పుడు పూజించాలి. దదద్ బహువిధాన్ దాయాన్, దదద్ బహువిధాన్ దాయాన్, ఉపాగచ్చన్నయాచతాం, ఉపాగచ్చన్నయాచతాం. యాచింపని వారి దగ్గరకు నువ్వు వెళ్ళి అనేక విధాలైన పదార్థాలను ఇవ్వాలి. వేదంలోనూ విద్యలోనూ నిష్ఠాతులైన వారు, కఠోర నియమాలను పాటిస్తూ ఉన్నవారు, తమకు తాముగా అధ్యయనం కొనసాగిస్తున్నవారు, రహస్యంగా తపస్సును ఆచరిస్తున్నవారు, ఇతరులను ఆశ్రయించకుండా జీవిస్తున్న విప్రులే ఉత్తములు. అలాంటి వారిని దగ్గరకు పిలిపించుకొని వారికి దానాలు చేయాలి. ధర్మరాజా, వారు ధర్మవేత్తలు, సూక్ష్మదర్శనులు. వారు శ్రద్ధతో నువ్వు ఇచ్చిన దానిని కర్తవ్యంగా భావించి స్వీకరిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.